పెట్రోల్ ఖర్చు లేదు, ఇంజన్ సౌండ్ లేదు, 543 కిలోమీటర్స్ రేంజ్ అండ్ మన ట్రస్టెడ్ మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ఈ వితారా ఎలక్ట్రికల్ కార్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను దీని యొక్క ఫీచర్స్, ప్రైస్ ఇదంతా హైపా లేకపోతే ఈ కార్లో నిజంగా అంత దమ్ముందనే దాని గురించి క్లియర్గా మనం టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్ళి మరీ చూసి తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు మంచి న్యూస్ ఒకటి చెప్తాను, ఈ మార్చ్ 31 లోపు కొంటే వచ్చేటువంటి బెస్ట్ బెనిఫిట్ గురించి కూడా. ఇలాంటి మంచి కార్ రివ్యూస్ ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ముందుగా థ్యాంక్స్ టు జయలక్ష్మి మారుతి సుజుకి నెక్సా షోరూమ్ ఒంగోలు. మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా అండ్ ప్రైస్ బెనిఫిట్స్ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, సో కాంటాక్ట్ అయినా అవ్వచ్చు. ఈ వితారాన్ని చూసిన వాళ్ళు కొంతమంది ఇలా అనుకోవచ్చు, వీళ్ళ దగ్గరే వీళ్ళ సక్సెస్ఫుల్ ఫ్యూయల్ వెహికల్ గ్రాండ్ వితారా ఉంది కదా, దాంట్లో ఉన్న ఇంజన్ తీసేసి బ్యాటరీ అలాగే మోటార్ పెట్టి తయారు చేశారేమోనని. లేదండి, ఇది కంప్లీట్గా మనకి ప్యూర్ ఈవీ ప్లాట్ఫామ్ మీద రెడీ అయినటువంటి వెహికల్. సో ఖచ్చితంగా మీరైతే మాత్రం ఆ ఈవీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం పొందుతారు. అండ్ ఇది ఫస్ట్ వెహికల్ సుజుకి నుంచి వచ్చినటువంటి ఈవీ వెహికల్గా. ఇంకా ముందు ముందు చాలా ఇన్నోవేషన్స్ అయితే మనం చూడబోతున్నాం. చాలా మందికి దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ ఎంత పెట్టారు అని తెలుసుకోవాలని యాంగ్జైటీ ఉంటుంది కదా. ఆ విషయానికి వస్తే దీంట్లో బేస్ వేరియంట్ పేరు డెల్టా వేరియంట్. సో ఇది మనకి 10.99 lakhs ఓన్లీ వెహికల్ కాస్ట్. ఈ ప్రైస్లో కనుక మీరు కొంటే బ్యాటరీకి రెంటల్ చెల్లిస్తూ తిప్పుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా బ్యాటరీ కూడా ఇంక్లూడింగ్ కనుక కొనుక్కున్నట్లయితే 15.99 lakh అయితే పడుతుంది బేస్ వేరియంట్. ఇప్పుడు మీరు చూస్తుంది బేస్ వేరియంట్నే. అసలు ఈ రెంటల్ ప్రాసెస్ ఏంటి అని మీకు కన్ఫ్యూజింగ్గా ఉందా? మారుతి సుజుకి కంపెనీ బాస్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చింది అఫోర్డ్ చేయలేని వాళ్ళకి. బాస్ అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్. ఈ సర్వీస్లో ఏంటంటే మీరు బ్యాటరీ రెంటల్గా యూస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క కిలోమీటర్లకి ₹3.99 మనం కంపెనీకి అయితే చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఇదంతా నాకు ఎందుకులే అనుకున్నట్లుగా అయితే మీరు బేస్ వేరియంట్ని 15,99,000 కట్టి ఎక్స్-షోరూమ్ ప్రైస్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఆల్ఫా వేరియంట్ అంటే టాప్ మోడల్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది మనకి 20 లక్షలతో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా బేస్ వేరియంట్ లో బ్యాటరీ ఎంత వస్తుంది, టాప్ లో ఎంత వస్తుంది, వాటికి ఎంతసేపు ఛార్జింగ్ చేయాలి, ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది, వీటన్నిటి గురించి తెలుసుకోవే ముందు ఒక్కసారి డిజైన్ అండ్ ఎక్స్టీరియర్ గురించి చూద్దాం. సో ఫ్రంట్ లో చూసుకున్నట్లుగా అయితే సుజుకి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్తో పాటు ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి 360 degrees కెమెరా పార్ట్లో భాగంగా ఇక్కడ ఫ్రంట్ మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఓపెన్ గ్రిల్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి హీట్ అయినటువంటి బ్యాటరీని ఈజీగా కూల్ చేయడం కోసం ఆ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడానికి మంచిగా అయితే ఆఫర్ చేస్తుంది. ఇక్కడ చిన్న బంపర్ అయితే ఉందన్నమాట. ఇంకా టాప్ ఎండ్ మోడల్ ఆల్ఫా వేరియంట్ లో మనకి రాడర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. లెవెల్ 2 అడాస్ తోటి వర్క్ చేస్తుంది అనమాట ఇది. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ మీరు గమనించవచ్చు. ఇంకా ఈ వితారాన్ని మీరు సైడ్ నుంచి చూస్తుంటే మీకు చాలా గ్రాండియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఓఆర్విఎం మీద ఇండికేటర్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైర్ మనకి 18 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 225/55 ఆర్ 18 ఇంచ్ వీల్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏరో గార్నిష్ మనకి వీల్ అయితే చూడొచ్చు. సో లోపల మనకు ఉన్నటువంటి ఆ డిస్క్ బ్రేక్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క డిజైన్ ద్వారా వచ్చేటువంటి ఎయిర్ ద్వారా హీట్ అయినప్పుడు ఈజీగా కూల్ అవుతుంది అనమాట. ఇంకా బాడీ కలర్లోనే హ్యాండిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇస్తున్నారు. ఈవెన్ బేస్ వేరియంట్లో కూడా అది మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ సీట్కి మనకి హై మౌంటెడ్ మనకి ఏదైతే డోర్ ఓపెనింగ్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి సేమ్ 18 ఇంచ్ వీల్ తోటే వస్తుంది. సేమ్ టైర్ అనమాట. 225/55 ఆర్ 18 ఇంచ్ వీల్ ఇది. ఇంకా ఓఆర్విఎం మీద 360 degree కెమెరాలో భాగంగా మనకి ఇక్కడ కెమెరా అయితే ఉందన్నమాట. బేస్ వేరియంట్లో వచ్చేసరికి మీకు ఓఆర్విఎమ్స్ మీద కెమెరా అయితే ఉండదు. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రం మీకు పార్కింగ్ కెమెరా ఉంటుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ ఒకసారి చూడండి. 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అకేషనల్లీ ఆఫ్ రోడ్ కూడా మీరు తీసుకెళ్ళినా సర్వైవ్ అవుతుంది. ఇంకా దీంట్లో ఉన్న అన్ని వేరియంట్స్ కి బేస్, మిడ్, టాప్ అన్ని వేరియంట్స్ కి సేమ్ టైర్ సైజ్ అనమాట. సైజ్ అయితే ఎక్కడ మారదు, సేమ్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా రేర్ పార్ట్ మీరు గమనించినట్లుగా అయితే హడావిడి లేకుండా మనకి డైలీ ఫంక్షనల్ ఎల్ఈడి అయితే ఆఫర్ చేస్తున్నారు. పైన హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. టైల్ ల్యాంప్ అలాగే ఇండికేటర్స్ అయితే మాత్రం మనకి 3 సెట్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. అండ్ మనకి అవి చాలా మంచిగా బ్లింక్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ
సుజుకి ఈ వితార్ అనేటువంటి క్రోమ్ బ్యాడ్జింగ్ అదరగొట్టారు. ఇంకా సింపుల్‌గా రూఫ్ అండ్ స్పాయిలర్ అయితే మీరు చూడొచ్చు. దాంతో పాటు షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకు కనిపిస్తూ ఉంది. హడావిడి లేకుండా సింపుల్‌గా ప్రొవైడ్ చేశారు. ఇంకా రేర్ పార్కింగ్ కెమెరానైతే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. బేస్ వేరియంట్‌లో ఓన్లీ బ్యాక్ సైడే ఉంటుంది. అండ్ 360 డిగ్రీ కెమెరా కావాలంటే ఖచ్చితంగా టాప్ మోడల్‌నే మీరు తీసుకోవాలి. ఇంకా బూట్ స్పేస్ చూడటం కోసం టెయిల్ గేట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక బటన్ ఉంది. పుష్ చేసి కొంచెం అప్ చేయంగాల్నే ఈజీగా పైకెళ్ళిపోయిందనమాట. మనం స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏవో పెట్టేశారు. 310 లీటర్స్ ఆఫ్ కార్గో స్పేస్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా కావాలనుకున్నట్టుగయితే దీన్ని 562 లీటర్స్ వరకు అప్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆ సీట్స్‌ని ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎక్స్‌ట్రా లగేజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇంకా కీ చూసేద్దామా? ఇలా ఉంటుంది కీ. చాలా సింపుల్‌గా ఉంది. లాక్, అన్‌లాక్ అనుకుంటున్నారు కదా! ఇది దగ్గర ఉంటేనే కారు మనం స్టార్ట్ చేయొచ్చన్నమాట. ఇంకా డ్రైవర్ క్యాబిన్ చూసుకున్నట్లయితే మనకి 90 డిగ్రీస్‌లో ఓపెన్ అయిపోయింది. ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ నేను కూర్చున్నాను ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ త్రూ ఫ్రంటు, బ్యాకు అండ్ అలాగే మనకి హిప్ రెస్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. ఎలక్ట్రానిక్ త్రూ ఇస్తున్నారు. సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా సఫిషియెంట్‌గా ఉంది. సో, డ్రైవర్‌కి చాలా కంఫర్ట్ ఉంది. ఇంకా స్టీరింగ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్‌కి తగ్గట్టుగా. ఫ్రంట్, బ్యాక్‌కి అలాగే అప్ అండ్ డౌన్‌కి మనం 4 వేస్‌లో అడ్జస్ట్ చేసుకొని మనకు కంఫర్టబుల్‌గా ఉండే విధంగా పెట్టుకొని మనం డ్రైవింగ్ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకా దీని యొక్క అడాస్ ఫీచర్స్ గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సెన్సార్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో మనకి యానిమేషన్ త్రూ చూపిస్తున్నారు. సో, లేన్ డిపార్చర్ కనిపిస్తుంది కదా! మనం లైన్ క్రాస్ చేస్తే ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. అలాగే బీఎస్ఎం పక్కనున్న వెహికల్ ఎంత డిస్టెన్స్‌లో వస్తుంది. అండ్ మనం పార్కింగ్ చేసే సమయంలో బ్యాక్ సైడ్ ఏదైనా వెహికల్ ఉంటే సో, మనకి అలర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈఎస్పీ ఇమ్మీడియేట్‌గా మనం లైన్ క్రాస్ అయ్యి కార్నరింగ్‌లో వెళ్తున్నప్పుడు ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఏసీసీ వచ్చినట్లయితే ఫ్రంట్‌లో ఉన్న వెహికల్ ఎంత దూరంలో ఉందనేది రాడార్ కరెక్ట్‌గా కనిపెట్టి మనకైతే ఇంటిమేషన్ ఇస్తుందన్నమాట. వీటితో పాటుగా మనకి ఒక మంచి ఫీచర్ ఇది చూడండి ఒకసారి. ఎదురుగా వస్తున్న వెహికల్‌కి మనం హై బీమ్ తగ్గించేసి తర్వాత క్లియర్ అయిన తర్వాత హై బీమ్ మళ్ళీ పెంచుతుంది. ఇలా అడాస్ ఫీచర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తున్నాయి. ఇంకా ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10.8 ఇంచెస్‌లో 2 డాష్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! అందులో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి డాష్ బోర్డ్‌లో మాక్సిమం ఫీచర్స్ ఇక్కడే ఉంటాయి. సో, మనం లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ అన్ని ఇందాక మనం చూసినయన్నీ ఇక్కడ నుంచే మనం చూసుకోవచ్చు. వెహికల్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, క్లైమేట్ కంట్రోల్ కావచ్చు, అండ్ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ అండ్ డ్రైవింగ్ యొక్క రేంజ్ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫ్యాన్ కంట్రోల్స్ ఐ మీన్ మనకిక్కడ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి గదా! సో, అవి మనం ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చనమాట. ఇప్పుడు ప్రెజెంట్ లోపలున్న ఫ్యాన్ స్పీడ్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే మాత్రం ఇవన్నమాట. ఈ యానిమేషన్ చూడొచ్చు. బోత్ సీట్స్‌కి మనకి హిప్ దగ్గర అలాగే ఇక్కడ మనం కూర్చున్న సీట్ దగ్గర మనకి వెంటిలేషన్ అయితే ప్రాపర్‌గా వస్తుందా లేదా? అండ్ ఎక్కడ ఆగిపోయిందనేది కూడా మనం చూసుకోవచ్చు. ఏ సీట్‌కి వస్తుంది, ఏ సీట్‌కి రావట్లేదనేది కూడా. ఇలా మంచిగా క్లైమేట్ కంట్రోల్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వీటితో పాటుగా మనకి చాలా ఫీచర్స్ తోటి లోడ్ అయింది. మనకి యాపిల్ కార్‌ప్లే అలాగే ఆండ్రాయిడ్ ఆటో కార్‌ప్లే సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మనం వైల్ డ్రైవింగ్ ఇయన్నీ ఎంజాయ్ చేయొచ్చు విత్ లెవెల్ 2 అడాస్ సేఫ్టీ తోటి ఇరగ్గొట్టేశారు ఫీచర్స్ అయితే మాత్రం. మనకి మారుతి సుజుకి ఈ వితారాలో. ఇంకా డ్రైవింగ్ సైడ్ డాష్ బోర్డ్ విషయానికి వచ్చినట్లుగా అయితే ఇంటర్ఫేస్ మీరు చూడొచ్చు. సో, లెఫ్ట్ సైడ్‌లో మనకి సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే ఇస్తుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ కూర్చున్నటువంటి కో ప్యాసింజర్స్‌కి కూడా సీట్ బెల్ట్ వాళ్ళు వేర్ చేయకపోతే అక్కడ మనకి యానిమేషన్ రూపంలో చూపిస్తుంది రెడ్ కలర్‌లో అండ్ డోర్ ఓపెన్ చేశారన్న సంగతి క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. సో, వీటితో పాటుగా మనకి స్పీడోమీటర్, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్, టీపీఎంఎస్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్‌కి అసలు కొదవే లేదు. సో, ఇవన్నీ కూడా మనం అయితే మాత్రం ఈ వెహికల్ నుంచి ఎంజాయ్ చేయొచ్చన్నమాట. ఇంకా క్యాబిన్‌లో కొన్ని స్విచ్ కేస్ అయితే మీరు చూడొచ్చు. ఫిజికల్‌గా మీరైతే మాత్రం ఫ్యాన్ అడ్జస్ట్, ఏసీ కంట్రోల్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్‌ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. హజార్ లైట్స్ అయితే మాత్రం మిడిల్‌లో మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా! వీటితో పాటుగా డైలీ యుటిలిటీస్ విషయానికొస్తే ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదంతా ఒక ప్యానెల్ అన్నమాట. ఇక్కడ మనకి సో, డ్రైవింగ్ అసిస్టెంట్స్ కూడా ఇస్తున్నారు. డ్రైవ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. వీటితో పాటు మనకి పార్కింగ్ అసిస్టెంట్స్, సో, న్యూట్రల్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా కో ప్యాసింజర్ లెగ్ స్పేస్ అయితే మీరు చూడండి. చాలా కంఫర్టబుల్‌గా కూర్చున్నాడు తను కూడా. సో, లెగ్ స్పేస్ కూడా సఫిషియెంట్‌గా ఉంది. అండ్ ఇంకా రిక్లైన్ చేసుకోవచ్చు సీట్‌ని ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. సో, మనకు ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అండ్ కో ప్యాసింజర్‌కి కూడా వెంటిలేటెడ్ సీట్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇదొక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ మన మూడ్ సెట్‌కి తగ్గట్టుగా లోపల యాంబియంట్ లైటింగ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇవి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మారుతూ ఉంటాయి. ఇంకా డ్రైవర్ క్యాబిన్ యొక్క ఇంటీరియర్ గనుక చూసుకున్నట్లయితే డోర్ చాలా ఫ్రీగా ఓపెన్ అయిపోయింది. 90 డిగ్రీస్ దాకా ఈజీగా లోపలికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ లోపల చూడంగాల్నే మీకు చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగా తీసుకున్నారు. ఇంకా డోర్స్ మీద ఉన్నటువంటి యుటిలిటీస్ గురించి చూసినట్లయితే బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ తోటి క్రోమ్ యాక్సెంట్స్ తోటి మనకి డోర్ హ్యాండిల్ బార్ చూడటానికైతే చాలా బాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ చిన్న
మనకి సాఫ్ట్ టచ్ అయితే ఉందన్నమాట ఆర్మ్‌రెస్ట్. అలాగే ఎలక్ట్రానిక్ మిర్రర్ కంట్రోల్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా డోర్‌లో చిన్న యుటిలిటీ క్యాబిన్ అయితే చూడొచ్చు. 2 లీటర్స్ బాటిల్ పట్టేంత స్పేస్ అయితే ఉందన్నమాట. ఇంకా స్పీకర్స్ ఇక్కడ నుంచి మీరు ఒకసారి గమనించొచ్చు. ఇంకా ఈ వితార్ అనేటువంటి ఈ ఫుడ్ బోర్డ్ మీద మనకి చిన్న లోగో అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రీమియంగా అనిపించిందన్నమాట. ఇంకా కంప్లీట్‌గా డ్రైవర్ సీట్‌ని మనం ఎలక్ట్రానిక్ త్రూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4 వేలో అడ్జస్ట్‌మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఫ్రంట్‌కి అలాగే ఇలా అంటే బ్యాక్‌కి అయితే వెళ్తుందన్నమాట. సో, అలాగే దాన్నే మనం డౌన్ చేసినట్లుగా అయితే కిందకి అండ్ పైకి ఇలా రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. అలాగే డ్రైవర్ సీట్‌ని హిప్ రెస్ట్ కూడా మనం అలాగే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. మంచిగా మూవ్ అవుతుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయాయన్నమాట. ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రౌన్, బ్లాక్ అలాగే మనకి డార్క్ యాష్ కలర్ తోటి ఫ్యాబ్రిక్ అలాగే మనకి లెదర్ టచ్ తోటి ఇరక్కొట్టేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదో గేమింగ్ సీట్ లాగా అనిపించిందన్నమాట. కంఫర్ట్ అయితే మాత్రం సో, నెక్స్ట్ లెవెల్ ఉంటుందనే ఫీల్ కలిగించేసింది. సో, ప్రీమియంగా కూడా అనిపిస్తుంది. అలాగే మధ్యలో మనకి ఆర్మ్ రెస్ట్ అయితే చూసుకోవచ్చు. కో ప్యాసింజర్‌కి, డ్రైవర్‌కి మధ్యలో. ఇది కొంచెం ఫోమ్ ఫినిషింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సాఫ్ట్ టచ్ ఉంది. ఇంకా మనకి వెంటిలేటెడ్ సీట్ కో ప్యాసింజర్‌కి కూడా సో, సేమ్ కలర్ కాంబినేషన్‌లో చూడటానికైతే మాత్రం సీట్ చాలా బాగుంది. సో, డ్రైవర్‌తో పాటు కో ప్యాసింజర్ కూడా మంచిగా లాంగ్ డ్రైవ్ అయితే చేయొచ్చనమాట. అండ్ లెగ్ స్పేస్ సఫిషియంట్ ఉంది. అండ్ లెగ్ స్పేస్ దగ్గర మనకు ఆ చిన్న లైట్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే కో ప్యాసింజర్ వైపు కూడా మనకి సేమ్ యుటిలిటీస్ అయితే చూడొచ్చనమాట. సో, మనకి బాటిల్ స్పేస్‌తో పాటు మనకి ఎలక్ట్రానిక్ మిర్రర్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఏదైతే స్టీరింగ్ వీల్ మనకి కింద సైడ్ వచ్చేసరికి ఫ్లాట్‌గా ఆఫర్ చేస్తున్నారు. సాఫ్ట్ టచ్ తోటి సుజుకి లోగో తోటి లెఫ్ట్ సైడ్ మీడియా కంట్రోల్స్ తోటి, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ అండ్ అడాస్ ఫీచర్స్ తోటి మనమైతే మాత్రం నావిగేషన్ బటన్స్‌ని అయితే చూడొచ్చన్నమాట. ఇంకా రేర్ సైడ్ చూసుకున్నట్లుగా అయితే లెగ్ స్పేస్ బావుంది. కాకపోతే ఇది ఈవీ ప్లాట్‌ఫార్మ్ గదా! కొంచెం రైజింగ్ ఉందన్నమాట ప్లాట్‌ఫార్మ్ అనేది. అందువల్లే అండర్ ద సపోర్ట్ హైట్ ఉండే పీపుల్స్‌కి మిస్ అవుతుందన్నమాట. అలాగే హెడ్ రూమ్ కూడా బ్యాక్ సైడ్ చాలా తక్కువగా ఉంది. హైట్ పీపుల్స్ కొందామని చూస్తుంటే టెస్ట్ డ్రైవ్ చేయండి. నేనొచ్చేసరికి 5.9-5.10 అయితే ఉంటాను. రూఫ్ చూసారా ఇంకొంచెం స్పేసే ఉంది. ఇంకా 6 ఫీట్ ఉండే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా కాస్త బెండ్ అయ్యి కూర్చోవాల్సొస్తది. అండ్ ఈజీగా రిక్లైన్ చేసుకోవచ్చు సీట్లయితే మాత్రం ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. అండ్ సీట్ ఇదర్ నుంచి ఆ దరికి వెళ్ళడానికి కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మధ్యలో హంప్ అయితే ఏం లేదు. అండ్ ఈజీగా మీరైతే అటుకి, ఇటుకి జరిగిపోవచ్చనమాట. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏందంటే, మధ్యలో ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని గనక మీరు డ్రాప్ చేసినట్లుగా అయితే ఇది 2 సీటర్ అయితే అయిపోతుంది. సో, దానివల్ల మీకు ఇంకా ఎక్స్‌ట్రా కంఫర్ట్ యాడ్ అవుతుంది ఇద్దరు వెళ్ళేటప్పుడు. అండ్ ముగ్గురు కూడా ఈజీగా కూర్చోవచ్చనమాట. అండ్ మీకు ఇక్కడ కప్ హోల్డర్స్ కనిపిస్తున్నాయి. ఏసీ విండ్స్ ఉన్నాయి. వాటితో పాటుగా మీకు ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం కూడా బ్యాక్ సైడ్ కూర్చునే ప్యాసింజర్స్‌కి ఇస్తున్నారు. సో, వీటన్నిటితో పాటు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం వీటి యొక్క లెదర్ ఫినిషింగ్ అలాగే మనకి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ లెదర్ టచ్ బాగుంది. అండ్ మరీ ముఖ్యంగా మెయింటెనెన్స్ అసలు తీసుకోదనమాట. మీ పిల్లలు ఎక్కేసి తొక్కినా సరే మురికితోటి సో, ఇది మురికి అయిందని తెలుసుకోవడానికి కూడా కష్టమే. అంత మంచిగా అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. కంఫర్టబుల్‌గా అయితే మాత్రం లెగ్ స్పేస్ అయితే ఉంది గానీ, కాకపోతే అండర్ థై సపోర్ట్ చాలా తక్కువ ఉండడానికి గల మెయిన్ కారణం వచ్చేసరికి చెప్పాను కదా! రైజింగ్ ఫుట్ బోర్డ్ వల్ల ఈవీ వెహికల్ గదా! సో, అలాగే ఏసీ విండ్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఛార్జింగ్ పోర్ట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా ఏ వేరియంట్‌లో ఎంత బ్యాటరీ ఇస్తున్నారు? అండ్ ఎంత ఛార్జింగ్ టైం పడుతుందో చూద్దాం. ఈవీ తరాలో మొత్తం మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో, మనకి డెల్టా, జీటా, ఆల్ఫా అని. సో, డెల్టా వేరియంట్ వచ్చేసరికి బేస్ వేరియంట్. అది మనకి 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ బ్యాక్‌తో అయితే వస్తుంది. ఆల్ఫా వేరియంట్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. అది మనకు వచ్చేసరికి 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ బ్యాక్‌తో అయితే వస్తుంది. ఛార్జింగ్ టైమ్స్ చాలా ఇంపార్టెంట్ కదా! మనం ఈవీ తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఛార్జింగ్ అనేది ఎంతసేపటికి ఛార్జ్ అవుతుంది, ఎంతసేపట్లో డిశ్చార్జ్ అవుతుంది, ఇవి తెలుసుకుంటూ ఉంటాం. సో, ఈ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి హోమ్ ఏసీ ఛార్జర్ తోటి ఛార్జ్ చేసుకోవడానికి మనకి 7 కిలోవాట్ అవర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది స్లో ఛార్జింగ్ అనమాట. 9-10 అవర్స్ ఛార్జ్ చేస్తే 100% ఛార్జ్ అయితే అవుతుంది. 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ సంబంధించి చెప్తున్నాను. అలాగే మీరు డీసీ ఛార్జర్ మనకి మారుతి సుజుకి యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్లో కనుక ఛార్జ్ చేసినట్లయితే హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్లో మీకు 0-80% ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. సో, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చెప్పాను కదా 543 కిలోమీటర్స్. సో, సిటీ డ్రైవ్స్ అలాగే హైవే డ్రైవ్స్ చేసే వాళ్ళకి సో, మిక్స్డ్ డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం తగ్గొచ్చేమో కానీ బట్ కామ్గా డ్రైవ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు బెటర్ రేంజ్ అయితే మాత్రం సుజుకి ఈ వితారా నుంచి అయితే పొందొచ్చు. ఇంకా మారుతి సుజుకి ఈ వితారాలో మనకి సేఫ్టీ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ఆ విషయానికొస్తే
భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే పొందింది. కాబట్టి ఫ్యామిలీస్‌కి అండ్ కిడ్స్ కోసం యూజ్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. ఇంకా ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ తోటి మంచిగా ప్రాపర్‌గా ఎయిర్ బ్యాగ్స్‌ని అయితే మేనేజ్ చేశారు. అలాగే వీటితో పాటుగా సైడ్ క్రాష్, ఫ్రంట్ క్రాష్ అలాగే అబ్జార్బ్స్ జోన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం షాక్స్ అనేవి తగలకుండా మంచిగా అయితే మాత్రం ఇంజినీరింగ్ చేసామని చెప్తున్నారన్నమాట. ఇంకేముందండి సేఫ్టీ వైజ్ మనం చూసేటువంటి లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ అవి మీకు చూయించేసాను. సో, మనకి ఈబీడీ, ఏబీఎస్ సిస్టమ్ తోటొస్తుంది గాబట్టి, మంచి బ్రేకింగ్ గూడా మనం పొందొచ్చు. సో, ఈ ఫ్యామిలీకి చాలా బావుంటుంది. లాంగ్ డ్రైవ్స్ కోసం అండ్ మిక్స్డ్ సిటీ డ్రైవ్స్ కోసం గనక మీరు చూస్తూ ఒక ఎలక్ట్రికల్ వెహికల్‌ని ట్రస్టింగ్ బ్రాండ్ నుంచి కొందామని చూసినట్లయితే, సో, మారుతి సుజుకి ఈ వితారాని ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక కాంప్లిమెంటరీ కింద ఏందంటే, ఫస్ట్ 1 ఇయర్ పాటు ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్‌లో ఫ్రీ ఛార్జింగ్‌తో పాటు 7.4 కిలోవాట్ అవర్ మనకి హోమ్ ఛార్జర్‌నయితే మాత్రం మనకి ఇన్‌స్టలేషన్ చేసి ఇస్తున్నారు. సో, అది ఈ 31 లోపు గనక మీరు తీసుకున్నట్లయితే మార్చ్ 31 లోపు ఫ్రీగా ఇన్‌స్టాల్ చేస్తామని చెప్తున్నారనమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మొత్తం చూసే క్రమంలో ఎక్కడైనా ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందనుకుంటే ప్లీజ్ ఊరికే ఎళ్ళొద్దు. లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కార్ రివ్యూస్ మీ ముందు ఎప్పటికప్పుడు పెడతాను.